హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను కర్ణాటక స్టైల్ పకోడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్లో 1 స్పూను వేరుశనగ పప్పులు, 1 స్పూను పుట్నాల పప్పు తీసుకొని బరగ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాక, ఇప్పుడు వేరొక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఈ పొడిని వేసి కొద్దిగా సాల్టు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ఆయిలు, కొద్ది కరివేపాకు వేసి గట్టిగా కలుపుకుంటే ఉల్లిపాయల నుంచి వాటర్ కొద్దిగా బయటకు వస్తుందండి. ఇప్పుడు అందులో 1 స్పూను బియ్యపిండి, 1 కప్పు మైదా వేసి కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ఇలా వస్తుందండి పిండి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న బాల్స్గా చేసుకొని నూనె వేడి చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా బ్రౌన్గా కాల్చుకుంటే పకోడా రెడీ.